కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భీకర ఎన్కౌంటర్. మావోయిస్టు అగ్రనేత హిడ్మా దంపతులు హతం, మరో 4 మృతి. విజయవాడ, కాకినాడల్లో 31 మంది నక్సల్స్ అరెస్టు. న్యూ ఆటోనగర్లో తలదాచుకున్న 28 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళనపై కేంద్రానికి రేవంత్ విజ్ఞప్తి. హైదరాబాద్ అభివృద్ధి కోసం వెంటనే అనుమతించాలని కేంద్ర మంత్రి ఖట్టర్కు వినతి. హైదరాబాద్లో 3 హోటళ్లలో ఆదాయపు పన్ను శాఖ సోదాలు. చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో పన్ను ఎగవేత ఆరోపణలపై విస్తృత తనిఖీలు. తిరుమల పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు. నిందితుడు రవికుమార్, సాక్షులందరికీ భద్రత కల్పించాలని ఆదేశం. ఢిల్లీ పేలుడు ఘటనపై రంగంలోకి ఈడీ. అల్ ఫలాహ్ యూనివర్సిటీలో తనిఖీలు. ప్రమోటర్లు, సంబంధిత వ్యక్తుల నివాసాల్లో సోదాలు. గాజాలో శాంతి స్థాపనపై అమెరికా ప్రణాళికకు ఐరాస ఆమోదం. స్థిరత్వ బలగాల మోహరింపు, పాలస్తీనా దేశం ఏర్పాటుకు అంగీకారం. నక్సల్ ఉద్యమ చరిత్రలో మావోయిస్టులకు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది. భద్రతా బలగాలు భారీ విజయాన్ని సాధించాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా హతమయ్యాడు. ఆయన భార్య రాజే సహా మొత్తం 6 మృతి చెందారు. ఛత్తీస్గఢ్లో వరుసగా ఎదురు కాల్పుల దృష్ట్యా కీలక నేతలు ఆంధ్రప్రదేశ్ తరలివచ్చినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగిందని ప్రకటించారు. ఇదే సమయంలో కీలక నగరాల్లో జరిగిన సోదాల్లో 31 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్టు వెల్లడించారు. అల్లూరి మారేడుమిల్లి మండలం హిజలూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికపై సమాచారం అందటంతో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడగా ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో మావోయిస్టు అగ్రనేత గత 10 ఏళ్లుగా కీలక ఆపరేషన్లకు నేతృత్వం వహించిన మోస్ట్ వాంటెడ్ హిడ్మా హతమయ్యాడు. హిడ్మాతో పాటు ఆయన భార్య రాజే, 4 అనుచరులు కూడా మృతి చెందారు. వారిని చిల్లూరి నారాయణ, టెక్ శంకర్, దేవే, మల్లాగా గుర్తించారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన హిడ్మాకు మావోయిస్టు పార్టీలో విలాస్, హిడ్మాల్, సంతోష్ అనే పేర్లు ఉన్నాయి. ప్రస్తుతం అతడి వయసు 51. చిన్న వయసులోనే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడైన హిడ్మా బస్తర్, దంతేవాడ దళంలో కీలక సభ్యుడిగా ఎదిగాడు. హిడ్మా గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరొందాడు. పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్ గాను పనిచేశాడు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా వ్యవహరించాడు. దంతేవాడ, సుక్మా పరిధిలో 30కి పైగా భారీ దాడుల్లో స్వయంగా పాల్గొని కేంద్ర బలగాలకు మోస్ట్ వాంటెడ్ గా మారారు. అతనిపై ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు 6 కోట్ల వరకు రివార్డు ప్రకటించాయి. ఆపరేషన్ హిడ్మా పేరిట ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన భద్రతా బలగాలు నెల రోజులుగా భారీ కూంబింగ్ కొనసాగిస్తున్నారు. ఈ ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో హిడ్మా సహా 6 మావోయిస్టులు మృతి చెందారని ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడహా వివరించారు. కంటిన్యూస్గా లాస్ట్ 1.5 months నుంచి వాచ్ పెట్టి మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నాము. లాస్ట్ 1-2 days నుంచి ఒక స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతే ఏఎస్ఆర్ పోలీస్ ఆపరేషన్ లాంచ్ చేస్తే ఈరోజు మార్నింగ్ సెంట్రల్ కమిటీ మెంబర్, 1st బటాలియన్ కమాండెంట్ మాడ్మి గిడమ ఒకరు, అలాగా ఆయన భార్య రాజే ప్లస్ ఆయనతో పాటు 4 మంది చనిపోయారు, కొంతమంది పారిపోయారు. ఇది సందర్భంగా ఈ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తే లైక్ కృష్ణా డిస్ట్రిక్ట్స్, విజయవాడ, కాకినాడ ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం 31 మెంబర్స్ మావోయిస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది. దానిలో 31 మెంబర్స్లో 9 మెంబర్స్ మన సెంట్రల్ కమిటీ మెంబర్ దేవ్జీ ఆయన సెక్యూరిటీ టీం వాళ్ళు ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం
మావోయిస్టుల నుంచి భారీగా తుపాకులు, మందు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని లడహా వెల్లడించారు. మిగిలిన మావోయిస్టు కీలక నేతల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. విజయవాడలో మావోయిస్టుల ఉనికి కలకలం రేపింది. ఏపీలో ఏకకాలంలో పలు చోట్ల చేపట్టిన సోదాల్లో కానూరు కొత్త ఆటోనగర్లో 28 మంది నక్సల్స్ను పోలీసులు అరెస్టు చేశారు. న్యూ ఆటోనగర్ను మావోయిస్టులు షెల్టర్ జోన్గా మార్చుకున్నారన్న పక్కా సమాచారంతో ఉదయం నుంచి కేంద్ర బలగాలు, ఆక్టోపస్, స్థానిక పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. 3 బస్సుల్లో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నారు. 4 అంతస్తుల భవనాన్ని చుట్టుముట్టారు. ఈ సోదాల్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సెక్రటరీ తిప్పిరి తిరుపతి బృందం సహా 21 మంది మహిళలు, 7 పురుషులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఎక్కువ మంది ఛత్తీస్గఢ్ వాసులున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఉదయం మారేడుమిల్లి ఎన్కౌంటర్లో దొరికిన డైరీలో మావోయిస్టులు ఎక్కడ ఉన్నారనే అంశంపై లభించిన సమాచారం ఆధారంగా ఏపీలో ఏకకాలంలో సోదాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ సోదాల్లో భాగంగానే మావోయిస్టులను అరెస్టు చేసినట్లు కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ వెల్లడించారు. పట్టుబడిన వారిని ప్రశ్నించాక మిగతా వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. మావోయిస్టులు 4 చోట్ల డంపులు ఏర్పాటు చేశారని వాటి కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. వివిధ ప్లేసెస్లో సైమల్టేనియస్గా ఏపీలో ఆపరేషన్స్ కూడా జరగడం జరిగింది. మేజర్ క్యాచ్ కృష్ణా జిల్లాలో 28 మంది మావోయిస్టులు మేము పట్టుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ అనే అతను ఈయన మావోయిస్టుల యొక్క చీఫ్. అతనికి సంబంధించిన ప్రొటెక్షన్ టీం వాళ్ళు కూడా ఈ ఆపరేషన్లో భాగంగా మేము పట్టుకోవడం జరిగింది. మిగిలిన 19 మంది హిడ్మా యొక్క బెటాలియన్ మెంబర్స్. వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఛత్తీస్గఢ్లో అవుతున్న పరిణామాల నేపథ్యం ఇక్కడికి వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ అఫెన్సెస్కి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారన్న ఇన్పుట్స్ బేస్డ్గా మేము ఇది ఆపరేషన్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఫర్ దట్ ఐ కంగ్రాచులేట్ గన్నవరం సబ్ డివిజన్ టీమ్ అండ్ టీమ్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్. తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో చోరీ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సాక్షులతో పాటు ఈ కేసులో నిందితుడిగా ఉన్న రవికుమార్కు పోలీస్ రక్షణ కల్పించాలని ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు పోలీస్ రక్షణ కొనసాగించాలని సిఐడి డీజీకి సూచించింది. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అసహజ మరణం నేపథ్యంలో హైకోర్టు ఈ ఉత్తర్వులు వెలువరించింది. సతీష్ కుమార్ మరణం తమను షాక్కు గురిచేసిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సిఐడి డీజీ కింది స్థాయి అధికారులు సైతం దర్యాప్తులో పాల్గొనేందుకు వెసులుబాటు కల్పించింది. తదుపరి విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేసింది. భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలంటే అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. 2027 నాటికి 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచించినట్లు చెప్పిన ఆయన మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన, ఆర్ఆర్ఆర్ వంటి కీలక ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి ఖట్టర్ను కోరారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి నడిపేందుకు సిద్ధమని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్ ఐటీసీ కోహినూరులో నైరుతి రాష్ట్రాల పట్టణాభివృద్ధి శాఖ మంత్రుల సమావేశం జరిగింది. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి నారాయణ, గుజరాత్ మంత్రి కనుభాయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి 2047 కల్లా దేశాన్ని గొప్ప ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు కేంద్రం కృషి చేస్తోందన్నారు. కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యాల్లో తెలంగాణ సైతం భాగమవుతోందన్న ఆయన 2047 కల్లా దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ 10% వాటా అందించే లక్ష్యంతో పనిచేస్తున్న వివరించారు. తెలంగాణ రాష్ట్రం కూడా తెలంగాణ రైజింగ్ 2047 ఒక బృహత్ ప్రణాళికను తీసుకొని డిసెంబర్ 9, 2025 రోజు విజన్ డాక్యుమెంట్ని మేము డెడికేట్ చేయబోతున్నాము. అందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలని, అదేవిధంగా 2034కి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047కి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మేము ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. నరేంద్ర మోడీ గారు 2047కి $30 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్ పెట్టుకొని ఏ విధంగా పనిచేస్తున్నారో అందులో 10% మేము కంట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నాం. ఈరోజు దేశంలో 2.5% జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రం 5% ఎకానమీని కాంట్రిబ్యూట్ చేస్తుంది. కానీ 2047కి 10% ఆఫ్ నేషనల్ ఎకానమీలో తెలంగాణ రాష్ట్రము భాగస్వామ్యం చేయాలని, అందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన కీలకమైన అంశాలు మనోహర్ లాల్ ఖట్టర్ గారు అనుమతులు ఇస్తే వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది.
దేశ పురోగతిలో పట్టణాభివృద్ధి కీలకమన్న రేవంత్ రెడ్డి మెట్రోపాలిటన్ నగరాల కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరముందని కేంద్ర మంత్రికి సూచించారు. ఐటీ, ఫార్మా, సాంకేతిక రంగాల్లో హైదరాబాద్ ను అగ్రపథాన నిలుపుతున్నామన్న సీఎం న్యూయార్క్, టోక్యో, దుబాయ్ వంటి అంతర్జాతీయ నగరాలతో పోటీ పడే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వివరించారు. ఇందుకు కేంద్రం సహకారం అందించాలని కోరారు. आप खुद आप एक्सपीरियंस्ड पर्सन, आप मुख्यमंत्री बहुत साल किए, मुख्यमंत्रियों का तकलीफ सबसे ज्यादा आप जानते हैं. मोदी जी भी पहले 12 साल मुख्यमंत्री काम किए, गुजरात मॉडल बनाए, तो आप दोनों को पता है मुख्यमंत्रियों का तकलीफ कैसे रहता है. और केंद्र सरकार ने अगर साथ नहीं दिए तो हम तरक्की करना इतना आसान नहीं है. जहां पर स्कोप है वहां पर आप एंकरेजमेंट भी करना है. और योर सीनियर हमारे जैसा नौजवान को अब मदद दिए तो हम बड़ा भाई समझ के मोदी जी को हम सीधा सीधा कह दिए, तो बड़ा भाई बड़ापन दिखा के हमको मदद दिए तो हम तरक्की कर सकते. 10% इकोनॉमी हम लोग कंट्रीब्यूट करना चाहता है, तो उसके लिए मेरा मेट्रो रेल आप मंजूर करना है, मेरा मूसी रिवर डेवलपमेंट फ्रंट के लिए आप मदद देना है, मेरा रीजनल रिंग रोड के लिए, मेरा रेडियल रोड्स के लिए, ये हैदराबाद ड्रिंकिंग वाटर के लिए. पोल्यूशन इज वन ऑफ द बिगेस्ट फैक्टर. दिल्ली में सब कुछ है मगर पोल्यूशन के साथ सब कुछ बंद पड़ रहा है. मुझे उम्मीद है आपसे हमको सब कुछ मदद मिलने वाला है. తెలంగాణలో గత ప్రభుత్వం కేంద్రంతో విభేదాలు పెట్టుకుని అభివృద్ధి కుంటుపడేలా చేసిందన్న రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వానికి అలాంటి భేషజాలు లేవని కేంద్రంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. Yes, I have many differences with previous government and leader, but I don't have any difference in policies. अच्छे जो पॉलिसी है हम आगे लेकर जाएंगे. अगर कुछ पॉलिसीज में गैप है तो पॉलिसी हम इम्प्रोवाइज कर लेंगे. केंद्र सरकार से भी हम मदद लेके काम करना चाहता है. हमारे पॉलिसीज में अगर आप कुछ सुझाव दिए आपके एक्सपीरियंस से, हम लोग एज इट इज अमेंड कर लेंगे. विथ योर एक्सपीरियंस, योर एबल लीडरशिप, वी आर देयर टू वर्क टुगेदर. आपके मदद बहुत जरूरी है तेलंगाना के लिए. मैं उम्मीद करता हूँ मोदी जी और खट्टर जी दोनों हैदराबाद के लिए स्पेशल अटेंशन देने वाले देंगे. ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే రాజకీయాలు చేద్దామన్న రేవంత్ మిగతా సమయాల్లో ప్రజలు అభివృద్ధి గురించి మాత్రమే ఆలోచిద్దామని పేర్కొన్నారు. ఢిల్లీ కారు పేలుడు ఘటనకు సంబంధించి హర్యానాలోని ఫరీదాబాద్ అల్ ఫలాద్ యూనివర్సిటీ, దాని ప్రమోటర్లు, సంబంధిత వ్యక్తుల నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోదాలు చేస్తోంది. ఈ తెల్లవారుజామున 5 గంటల నుంచి ఢిల్లీ రాజధాని పరిసర ప్రాంతాల్లో మొత్తం 25 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ పేలులకు సంబంధించి ఎన్ఐఏ, ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన కేసుల ఆధారంగా ప్రాథమిక నివేదికల ప్రకారం మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. అల్ ఫలాహ్ యూనివర్సిటీ, దాని ప్రమోటర్ల ఆర్థిక లావాదేవీలు, ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం వంటి అంశాలపై ఈడీ విచారణ జరుపుతోంది. ఎర్రకోట వద్ద కారు బాంబు పేలుడుకు పాల్పడ్డాడని అనుమానిస్తున్న ఉమర్ నబీ పేలుడుపై మాట్లాడుతున్న వీడియో ఒకటి బయటపడింది. ఆ వీడియోలో సూసైడ్ బాంబింగ్పై మాట్లాడిన అతడు ఆత్మాహుతిని అందరూ తప్పుగా అర్థం చేసుకుంటారని, వాస్తవానికి అదొక బలిదాన ఆపరేషన్ అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ఈ కేసు దర్యాప్తులో బాబ్రీ మసీదు కూల్చివేత రోజైన డిసెంబర్ 6న భారీ పేలులకు ఉమర్ నబీ ప్రణాళిక రచించినట్లు అధికారులు గుర్తించారు. అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో ఏర్పడిన ఈ టెర్రర్ మాడ్యూల్ ఏడాది నుంచి ఓ సూసైడ్ బాంబర్ కోసం అన్వేషిస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. అందుకు డాక్టర్ ఉమర్ నబీ ముమ్మరంగా ప్రయత్నించినట్టు వెల్లడించారు. ఈ కేసులో అరెస్టైన నిందితుల విచారణలో ఉమర్ ఓ కరుడుగట్టిన ఉగ్రవాది అని, తమ కార్యకలాపాల కోసం ఓ ఆత్మాహుతి బాంబర్ అవసరమని అతడు పట్టుబట్టినట్లు తెలిసింది. ఉగ్రవాద చర్యల్లో ఒక వైద్యుడు భాగస్వామ్యంపై జమ్మూ కాశ్మీర్లో కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్ విస్తృత సోదాలు చేస్తోంది. అయితే ఈ సోదాలకు ఢిల్లీ పేలుడు కేసు నిందితులైన వైద్యులకు ఎలాంటి సంబంధం లేదని అధికారులు తెలిపారు. ఇది వేరే కేసు అని వివరించారు. శ్రీనగర్, అనంతనాగ్, కుల్గాం జిల్లాల్లో కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ సోదాలు కొనసాగుతున్నాయి. దర్యాప్తు జరుగుతోందని, కేసు వివరాలను తర్వాత తెలియజేస్తామని పోలీసులు వెల్లడించారు. పోలీసులతో పాటు సిఆర్పీఎఫ్ బలగాలు కూడా సోదాల్లో పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలో 4 జిల్లా కోర్టులు, 2 సిఆర్పీఎఫ్ నేతృత్వంలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి పాఠశాలలు, జిల్లా కోర్టుల ఆవరణలో పేలుడు పదార్థాలు ఉన్నట్లు చెప్పాడు. ఉదయం 9 గంటలకు ఫోన్ కాల్ రాగా వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. సిఆర్పీఎఫ్ ఆధ్వర్యంలోని పాఠశాలల్లో ఒకటి ప్రశాంత్ కి విహార్, మరొకటి ద్వారకా ప్రాంతంలో ఉన్నాయి. 4 జిల్లా కోర్టులకు కూడా బెదిరింపు రావడంతో స్థానిక పోలీసులు బాంబు నిర్వీర్య దళాలను రంగంలోకి దింపారు. అగ్నిమాపక సిబ్బందిని కూడా రప్పించారు. పాఠశాలలను, కోర్టు ప్రాంగణాలను ఖాళీ చేయించి తనిఖీలు చేపట్టారు.
అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు అక్కడ కనిపించలేదు. కావాలనే బెదిరింపు ఫోన్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసిన వ్యక్తికి తిరిగి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తోందని చెప్పారు. ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు సాంకేతిక వివరాలను సేకరిస్తున్నారు. హైదరాబాద్లో 15 చోట్ల ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో ప్రముఖ హోటళ్ల చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు జరుపుతున్నారు. పిస్తా హౌస్, షాగ్ హౌస్, మొహిఫిల్ హోటళ్లలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. పన్ను ఎగవేత ఆరోపణలపై ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రాజేంద్రనగర్లో పిస్తా హౌస్ యజమాని మాజిద్ ఇల్లు, శాలిబండలోని పిస్తా హౌస్ ప్రధాన బ్రాంచ్లో సోదాలు జరుగుతున్నాయి. పాతబస్తీ, గచ్చిబౌలి, లగ్డీకాపుల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ 2 హోటళ్లు ఏటా 100 కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. హైదరాబాద్, ఇతర నగరాల్లోనూ పిస్తా హౌస్, షాగోస్ హోటళ్లు వ్యాపారం చేస్తున్నాయి. దుబాయ్లోనూ పిస్తా హౌస్, షాగోస్ హోటళ్ల బ్రాంచులు ఉన్నాయి. సీసీఐ తుగ్లక్ నిర్ణయాలతో తెలంగాణలో పత్తి రైతులు క్వింటాకు 2,000 రూపాయల వరకు నష్టపోతున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్ను సందర్శించిన హరీష్ రావు రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి తెచ్చే పత్తికి దిగుమతి సుంకం రద్దు చేసి స్థానిక రైతులకు అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు. 60 సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారైనా ప్రధానిని కలిసి పత్తి రైతుల సమస్యలు వివరించారా అని ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి లేకుండా ఏం చేస్తున్నారని హరీష్ రావు దుయ్యబట్టారు. సీసీఐ కొత్త నిబంధనలతో పత్తి రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. ఆదిలాబాద్లో పర్యటించిన ఆయన పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. రైతు సమస్యల పరిష్కారం కావాలంటే పోరాటం తప్ప మరో మార్గం లేదన్న కేటీఆర్ ఈ నెల 21న అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టనున్న రైతు ధర్నాకు బీఆర్ఎస్ మద్దతిస్తోందని తెలిపారు. మీరు అన్ని చక్కగా చేస్తున్న మాట నిజమే అయితే, రైతులు సంతోషంగా ఉన్న మాట నిజమైతే, ఇవాళ ఏ కారణం చేత మార్కెట్ బంద్ పెట్టినరు ప్రభుత్వం చెప్పాలని చెప్పి నేను అడుగుతున్నా. మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే అధికారులు, ఇదే సీసీఐ, కానీ ఆ రోజు 20% ఉన్నా, 22% తేమ ఉన్నా ఆ రోజు కొనిపించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. నడిపేటోనికి తెలివి ఉంటే బరాబర్ రైతులకు న్యాయం జరుగుతుంది. కానీ ఇవాళ ఎట్లున్నది పరిస్థితి? ఒక దిక్కేమో మాయిశ్చర్ అని కట్టింగ్ పెట్టుడు, అట్లా రైతుల పుట్టగొట్టుడు, ఇంకో దిక్కు ఇంకా ఘోరం. ఇవాళ రైతులు చచ్చిపోతుంటే కూడా ఒకటే రోజు 2 పత్తి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి, రైతుల సమస్యల పరిష్కారానికి పోరాటం తప్ప వేరే మార్గం లేదు. కేంద్రం ప్రకటించిన జాతీయ జల అవార్డుల్లో తెలుగు రాష్ట్రాలు సత్తా చాటాయి. ఢిల్లీ విజ్ఞాన భవన్లో ప్రదానం చేసిన ఈ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ 3, తెలంగాణ 6 అవార్డులు దక్కించుకున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ప్రదానం చేశారు. నీటి రంగంలో అత్యుత్తమ జిల్లాగా ప్రకాశం జిల్లా ఎంపిక కాగా ఆ జిల్లా కలెక్టర్ రాజాబాబు పురస్కారాన్ని స్వీకరించారు. ఉత్తమ గ్రామ పంచాయతీగా అన్నమయ్య జిల్లాలోని దుబ్బిగానిపల్లి అగ్రస్థానం సాధించింది. ప్రకాశం జిల్లా మురుగుమ్మికి 2వ స్థానం దక్కించుకుంది. జల్ సించై జన్ భారీ దారి విభాగంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ అవార్డును పంచాయతీరాజ్ కమిషనర్ సృజన అందుకున్నారు. ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల జిల్లాలకు వరుసగా 3 ర్యాంకులు దక్కాయి. నీటి సరఫరా, మురుగునీటి బోర్డు నిర్వహణలో జీహెచ్ఎంసీ 2వ ర్యాంకులో నిలిచింది. కేటగిరీ 2లో దక్షిణ జోన్లో తొలి 3 స్థానాల్లో వరంగల్, నిర్మల్, జనగామ జిల్లాలు నిలిచాయి. కేటగిరీ 3లో భద్రాద్రి, మహబూబ్ నగర్ జిల్లాలకు 1, 3 ర్యాంకుల్లో దక్కాయి. అనుచిత వ్యాఖ్యల కేసులో వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారుడు సతీష్ హత్యపై ఎక్స్ వేదికగా వెంకటరెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరించడం సహా సీఎం చంద్రబాబుపై వెంకటరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలున్నాయి. కర్నూలు బస్సు ప్రమాద ఘటన తర్వాత ఓ టీవీ ఛానల్ చర్చలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం చంద్రబాబుపై వెంకటరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఆ వ్యాఖ్యలకు సంబంధించి వెంకటరెడ్డిపై తాడిపత్రి టీడీపీ నేత ప్రసాద్ నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసు నమోదు చేసిన తాడిపత్రి రూరల్ పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా హైదరాబాద్ కోకట్పల్లిలోని మెరీనా స్కైస్ అపార్ట్మెంట్లో వెంకటరెడ్డి ఉన్నట్లు గుర్తించారు. ఈ ఉదయం అక్కడికి వెళ్లిన పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి వెంకటరెడ్డిని అరెస్టు చేశారు. అక్కడి నుంచి తాడిపత్రి తరలించారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై నందిగామ సమీపంలోని అనాసాగర్ వద్ద లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో తీవ్రంగా గాయపడిన 4గురిని విజయవాడ తరలించారు. కావేరీ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తుండగా అందులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. అనాసాగర్ వద్ద లారీని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి క్షతగాతులను నందిగామ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తీవ్ర గాయాలైన వారిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ పంపారు.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా బాబా రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, పలువురు ఆంధ్రప్రదేశ్ మంత్రులు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ నెల 23 వరకు నిర్వహిస్తున్న శత జయంతి వేడుకల వివరాలను ట్రస్టు సభ్యులు వెంకయ్యనాయుడుకు వివరించారు. మరోవైపు దేశ విదేశీ భక్తులతో పుట్టపర్తిలో వీధులన్నీ నిండిపోయాయి. ప్రశాంతి నిలయాన్ని శ్రీ సత్యసాయి ట్రస్టు సుందరంగా తీర్చిదిద్దింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు, పలు రాష్ట్రాల నుంచి ప్రముఖులు శత జయంతి వేడుకల్లో పాల్గొనున్నారు. కార్తీక మాసం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. రుద్రాభిషేకం సహా చంద్రబాబు, లోకేష్ దంపతులు కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆయురారోగ్యం, అభివృద్ధి కోసం ప్రార్థనలు నిర్వహించారు. పూజలో నందమూరి, నారా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కుటుంబంతో కలిసి నిర్వహించిన పూజా కార్యక్రమం ఆనందభరితంగా ఉందని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. భగవంతుడి కృప కోసం భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించామని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధిలో మరింత వేగంగా ముందుకు సాగాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సుఖ సంతోషాలు, సంపూర్ణత నెలకొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. ఆ పరమశివుని కరుణా కటాక్షాలు సదా ఉండాలని ప్రార్థించామని తెలిపారు. గాజాకు సంబంధించి అమెరికా రూపొందించిన ప్రణాళికకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదముద్ర వేసింది. గాజాలో అంతర్జాతీయ స్థిరత్వ బలగాలను మోహరించేందుకు అంగీకరించింది. పాలస్తీనా దేశం ఏర్పాటుకు మరో తీర్మానం సిద్ధం చేసిన రష్యా సహా చైనా కూడా ఓటింగ్కు దూరంగా ఉండటంతో తీర్మానం 13-0 ఆమోదం పొందింది. ఈ తీర్మానం ప్రకారం ట్రంప్ నేతృత్వంలో ఏర్పాటు కానున్న గాజా శాంతి బోర్డు తాత్కాలిక పరిపాలనా బాధ్యతలు చేపడుతుంది. గాజాలో ఏర్పడే స్థిరత్వ దళానికి ఆదేశాలు జారీ చేసే అధికారం బోర్డుకే ఉంటుంది. సరిహద్దులు పర్యవేక్షించడం, భద్రత కల్పించడం, గాజాను నిరాయుధీకరణ చేయడమే స్థిరత్వ దళం ముఖ్య ఉద్దేశం. ఈ శాంతి బోర్డు కాలపరిమితి 2027 చివరికల్లా ముగుస్తుంది. అరబ్ దేశాల ఒత్తిడితో పాలస్తీనా దేశం ఏర్పాటుకు తీర్మానంలో బలమైన ప్రతిపాదనలు అమెరికా చేర్చింది. గాజా పునరాభివృద్ధి తర్వాత ప్రస్తుతం వెస్ట్ బ్యాంక్లోని కొన్ని ప్రాంతాల్లో పాలనా బాధ్యతలు చూస్తున్న పాలస్తీనా అథారిటీ సంస్కరణలు చేపడితే ప్రత్యేక పాలస్తీనా దేశం ఏర్పాటవుతుందని అమెరికా షరతు పెట్టింది. ఇజ్రాయెల్, పాలస్తీనియుల మధ్య రాజకీయ సరిహద్దులను నిర్ణయించేందుకు చర్చలను అమెరికా ఏర్పాటు చేస్తుంది. పాలస్తీనా దేశం ఏర్పాటు ప్రతిపాదనను వ్యతిరేకించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ ప్రతిపాదనను ఆమోదిస్తే హమాస్ దేశం ఏర్పడినట్లేనని చెప్పారు. అరబ్ దేశాలు, అమెరికా మాత్రం తీర్మానాన్ని సమర్థించాయి. గాజా నిరాధీకరణకు అనుగుణంగా ఇజ్రాయెల్ దళాలు నిర్ణీత సమయంలో వైదొలుగుతాయని తీర్మానం పేర్కొంది. ఉక్రెయిన్లోని 142 ప్రాంతాలపై తమ సేనలు వైమానిక దాడులు చేసినట్టు రష్యా తెలిపింది. ఇంధన నిల్వ కేంద్రాలు, రైల్వే మౌలిక వసతులపై దీర్ఘశ్రేణి డ్రోన్లతో దాడి చేసినట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వీటితో పాటు ఉక్రెయిన్ దళాలు సహా వారి కిరాయి సైన్యం ఉపయోగించే ప్రాంతాలపైకి డ్రోన్లు ప్రయోగించినట్టు వెల్లడించింది. మొత్తం 142 ప్రదేశాలపై జరిగిన దాడిలో యుద్ధ ట్యాంకులు, సాయుధ వాహనాలు, 9 ఫీల్డ్ గన్లు, హోవిట్జర్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ స్టేషన్లు, మందుగుండు సామగ్రి నిల్వ కేంద్రాలు ధ్వంసమైనట్టు తెలిపింది. మరోవైపు ప్రోక్సోవ్స్, కర్క్యూ, కుపియాన్స్క్ ప్రాంతాలపై జరిగిన రష్యా దాడులను తిప్పికొట్టినట్టు ఉక్రెయిన్ ప్రకటించింది. ఆదివారం రాత్రి మాస్కో సేనలు ఇస్కందర్ ఎం క్షిపణులు సహా 128 డ్రోన్లను ప్రయోగించినట్టు వెల్లడించింది. ప్రాథమిక సమాచారం మేరకు 91 డ్రోన్లను నేలకూల్చినట్టు ఉక్రెయిన్ వైమానిక దళం పేర్కొంది. రష్యా దాడిలో పలుచోట్ల ఇంధన మౌలిక వసతులు ధ్వంసమయ్యాయని తెలిపింది. గుజరాత్లోని అర్వల్లి జిల్లా మొదాసా పట్టణం వద్ద అంబులెన్స్కు మంటలు అంటుకుని ఒకరోజు శిశువు సహా 4 మృతి చెందారు. ఈ ఘటనలో వైద్యుడు, మరో 2 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అప్పుడే పుట్టిన శిశువు అస్వస్థతకు గురి కావడంతో మెరుగైన చికిత్స కోసం మొదాసా నుంచి అహ్మదాబాద్కు అంబులెన్స్లో బయలుదేరారు. సోమవారం అర్ధరాత్రి తర్వాత దాదాపు 1 గంట ప్రాంతంలో మొదాసా ధన్సురా రోడ్డులో ప్రయాణిస్తున్న అంబులెన్స్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రోడ్డుకు అవతల ఉన్న పెట్రోల్ బంకు సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ ఘటనలో శిశువు తండ్రి జిగ్నేష్ మోచి, డాక్టర్ శాంతిలాల్ రింటియా, నర్సు బూరిబెన్ మనత్ చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. మోచి 2 బంధువులు అంబులెన్స్ డ్రైవర్కు కాలిన గాయాలైనట్లు చెప్పారు. వారిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చినట్లు వెల్లడించారు. మంటలు అంటుకున్న వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. తర్వాత అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు పూర్తిగా ఆర్పివేశారు. ముందు సీట్లో కూర్చుని ఉన్న డ్రైవరు, శిశువు బంధువులు గాయాలతో బయటపడగా వెనక సీట్లో ఉన్న చిన్నారి, తండ్రి, డాక్టరు, నర్సు సజీవ దహనమయ్యారు.
బంగాల్లో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో ఏఐని వినియోగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. తుది ఓటరు జాబితాలో నకిలీ, చనిపోయిన ఓటర్ల పేర్లు చేరకుండా నిరోధించేందుకు కృత్రిమ మేధస్సు వినియోగిస్తామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఓటరు డేటాబేస్లో ఫోటోల విశ్లేషణ ద్వారా ఒకటి కన్నా ఎక్కువ చోట్ల ఓటరుగా ఉన్నవారిని గుర్తించేందుకు ఏఐ సాయపడుతుందని వెల్లడించారు. ఓటర్ రిజిస్ట్రేషన్ సమయంలో వలస కార్మికుల ఫోటోలను దుర్వినియోగం చేస్తున్నట్లు తమకు అధిక సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయని సదరు అధికారి చెప్పారు. వాటిని అరికట్టేందుకు ఏఐ సాయం తీసుకోవాలని నిర్ణయించినట్లు వివరించారు. ఆధునిక సాంకేతికతను వినియోగించిన ఓటర్ వెరిఫికేషన్లో బిఎల్ఓలదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు. వారే ఇంటింటికి వెళ్లి ఓటరు ఫోటోలను తీసుకుంటారని ఆ అధికారి వెల్లడించారు. ఎన్యూమినేషన్ పత్రాలను తమ సమక్షంలోనే నింపినట్లు ఓటరు నుంచి లిఖితపూర్వక దరఖాస్తును బిఎల్ఓలు సేకరించాల్సి ఉంటుందని తెలిపారు. ఎన్యూమినేషన్ ప్రక్రియ తర్వాత నకిలీ, చనిపోయిన వారి ఓట్లను గుర్తిస్తే అందుకు బిఎల్ఓలే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆ సీనియర్ అధికారి తెలిపారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పేలవ ఫలితాలకు తానే బాధ్యత తీసుకుంటారని ఎన్నికల వ్యూహకర్త జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ఎన్నికల్లో గెలిచేందుకు నిజాయితీగా పనిచేశామని, కానీ వ్యతిరేక ఫలితాలు వచ్చాయని చెప్పారు. తప్పులను సరిచేసుకుని సంస్థాగతంగా బలపడి వచ్చే ఎన్నికల నాటికి బలమైన పోటీ ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పట్నాలో మీడియాతో మాట్లాడిన ప్రశాంత్ కిషోర్ బీహార్ ప్రజలు ఏకపక్షంగా ఎన్డీఏకు అధికారం కట్టబెట్టారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం నితీష్ కుమార్లపై ఉందని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ముందు నితీష్ సర్కార్ మహిళలకు 10,000 నగదు బదిలీ చేయకుంటే జేడీయూకు 25 కంటే ఎక్కువ సీట్లు వచ్చేవి కావని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. బీహార్ను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారని చెప్పారు. నితీష్ కుమార్, బీజేపీ సీనియర్ నాయకుడు సామ్రాట్ చౌదరి కులం, మతం ఆధారంగా బీహార్ ప్రజలను విభజించి ఓట్లు సంపాదించారని ఆరోపించారు. ఓటు చోరీ పాన్ ఇండియా అంశమని, దానిపై జాతీయ పార్టీలు, ఇతర పార్టీలతో చర్చలు జరపాలని ఆయన సూచించారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లాలని అన్నారు. భారీ వర్షాల కారణంగా పుదుచ్చేరిలో విద్యాసంస్థలకు ప్రభుత్వం నేడు సెలవు ప్రకటించింది. ఆదివారం నుంచి కురుస్తున్న వర్షాలకు పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నేడు కూడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ విభాగం ఐఎండీ హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు మంగళవారం సెలవు ఇస్తున్నట్లు పుదుచ్చేరి హోంశాఖ మంత్రి నమశివాయం ప్రకటించారు. పుదుచ్చేరికి సమీపంలోని ఉన్న తమిళనాడులోని తూత్తుకుడిలో కూడా వర్షాలు దంచుకొడుతున్నాయి. ముఖ్యాంశాలు మరోసారి. అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భీకర ఎన్కౌంటర్. మావోయిస్టు అగ్రనేత హిడ్మా దంపతులు హతం, మరో 4 మృతి. విజయవాడ, కాకినాడల్లో 31 మంది నక్సల్స్ అరెస్టు. న్యూ ఆటోనగర్లో తలదాచుకున్న 28 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళనపై కేంద్రానికి రేవంత్ విజ్ఞప్తి. హైదరాబాద్ అభివృద్ధి కోసం వెంటనే అనుమతించాలని కేంద్ర మంత్రి ఖట్టర్కు వినతి. హైదరాబాద్లో 3 హోటళ్లలో ఆదాయ పన్ను శాఖ సోదాలు. చైర్మన్లు, డైరెక్టర్లలో పన్ను ఎగవేత ఆరోపణలపై విస్తృత తనిఖీలు. తిరుమల పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు. నిందితుడు రవికుమార్, సాక్షులందరికీ భద్రత కల్పించాలని ఆదేశం. ఢిల్లీ పేలుడు ఘటనపై రంగంలోకి ఈడీ. అల్ ఫలాహ్ యూనివర్సిటీలో తనిఖీలు. ప్రమోటర్లు, సంబంధిత వ్యక్తుల నివాసాల్లో సోదాలు. గాజాలో శాంతి స్థాపనపై అమెరికా ప్రణాళికకు ఐరాస ఆమోదం. సిరస్తో బలగాల మోహరింపు, పాలస్తీనా దేశం ఏర్పాటుకు అంగీకారం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.